దేవునికి మహిమ కలుగును గాక. ఈ పునరుద్ధాన శుభాభివందనములు దేవుని పక్షంలో మరియు కుటుంబ పక్షంలో మీ అందరికి తెలియపరుస్తున్నాను. అందరూ సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్న వారందరూ ఒక్కసారిగా బిగ్గరగా హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన సమయాన్ని ఎవరు దొంగిలించారు కదా. ఒకవేళ వాడు ప్రయత్నాలు చేసినా అవి విఫలము అవుతాయి. ఎంతమంది తెలిసి సత్యము తెలుసుకున్న వారందరూ బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇప్పటి వరకు ఆయన వాడుకుంటూ నిలబెట్టాడు. దేవుని సన్నిధానంలో ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డలు ఆసక్తితో ఆయన వాక్కును గ్రహించినట్లయితే మనము మన జీవితాల్లో ఆశీర్వాదకరమైన జీవితాలుగా ముందుకు వెళ్తాయి. హల్లెలూయా. ఇప్పటి వరకు దైవజనుడు పంచుకున్న సందర్భము, దైవజనురాలు స్తుతించినటువంటి సందర్భాన్ని గమనించినట్లయితే దావీదు కీర్తనకారుడు తన వ్యక్తిగత అనుభవంలో బయలుపరిచిన విధానము ఆషామాష కాదు. తన వ్యక్తిత్వ అనుభవంలో ఎన్నో సత్యాలు బయలుపరిచాడు. అందుకే ఈ పునరుద్ధాన దినమున దేవుడు అద్భుతమైన మాటతో మనల్ని బలపరచబోతున్నాడు. బలవంతుడైన దేవుడు, నిత్యుడగు సమాధానకర్త, కీర్తింపదగిన గొప్ప దేవుడు. పరిశుద్ధ గ్రంథంలో నుండి 46వ కీర్తన 10వ వచనాన్ని ఒకసారి గమనిద్దాం. ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి. అన్యజనులలో నేను మహోన్నతుడగునగుదును. భూమి మీద నేను మహోన్నతుడనగుదును. చాలా గొప్ప మాట. దావీదు కీర్తనకారుడు తన తెలియపరిచిన విధానములో, తన అనుభవంలో ప్రజలకు తెలియపరుస్తున్న విధానములో, తను పొందుకున్నటువంటి అనుభవ రుచిని ఇతరులకు తెలియపరిచే విధానములో దేవుడు సెలవిస్తున్న మాట ఏమంటున్నాడు ఇక్కడ? ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి. ఈ మాట నువ్వు బాగా అర్థం చేసుకున్నట్లయితే ప్రియమైన దేవుని సంగమా, ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి అనగా ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? చక్కని మాట ఉంది. అంటే పిల్లలు డిస్టర్బ్ చేస్తున్నప్పుడు ఏమంటాం? చుప్, నిశ్శబ్దం, సైలెన్స్ అంటాం కదా. ఇక్కడ కూడా ఈ దినాంశము ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, నిశ్శబ్దంలో దేవుని గుసగుస. ఏంటండి? నిశ్శబ్దంలో దేవుని గుసగుస. ఈ మాట విన్నప్పుడు నా శరీరము పులకరించిపోయింది. ఎంత చక్కగా దేవుడు నిశ్శబ్దంలో దేవుని గుసగుస. మామూలుగా ప్రజలు ఆ నిశ్శబ్దంలోనే మన గుసగుసలు బయటకు వస్తాయి, కానీ దేవుని గుసగుస ఏంటో చూద్దాం. ఇక్కడ చూస్తే నిశ్శబ్దంలో వినడానికి సాధన కావాలి. ఏం కావాలండి? సాధన. ఆ మాట అర్థము గుర్తుకొచ్చిందా? ఎవరిని సాధనముగా వాడుకున్నాడు దేవుడు? పౌలు భక్తుడండి. పౌలు భక్తుడిని సౌలుగా ఉన్నటువంటి వ్యక్తిని పౌలుగా మార్చి సాధనముగా వాడుకున్నాడు. ఈ దినము నిన్ను, నన్ను, మనల్ని కూడా నీవే కానీ దేవుని బిడ్డగా సాధనముగా వాడుకోబోతున్నాడు. అందుకే నీ సాధన ఇప్పుడే ప్రారంభించాలి. ఎప్పుడు? ఇప్పుడే అంటున్నాడు దేవుడు. ఈ మాట
ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. అయితే ఒక భక్తుడిని మనకు ఈ దినము పరిచయం చేస్తున్నాడు. నిశ్శబ్దంలో దేవుని గుసగుస ఏ విధముగా పని చేయించిందో ఆ వ్యక్తి విషయంలో పనిచేసింది మనందరి విషయంలో ఈ దినము పని చేయును గాక. చూద్దాం. మొదటి రాజులు గ్రంథము 19వ అధ్యాయము 1 నుండి 21 వచనాలు వ్రాయబడి ఉన్నాయి. ఇక్కడ గమనిస్తే ఇక్కడ ఒక ప్రవక్త దేవుని చేత పిలువబడినటువంటి ఒక ప్రవక్త తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న సమస్యలు, ఎదుర్కొన్న అనుభవాన్ని దేవుడు తనతో మాట్లాడిన విధానాన్ని బయలుపరుస్తున్నాడు. చదువమ్మా. మొదటి అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతిను అహాబు యెజబేలునకు తెలియజెప్పగా యెజబేలు ఒక దూత చేత ఈ వర్తమానము పంపించను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకరి ప్రాణము వలె చేయని ఎడల నాకు గొప్ప అపాయము కలుగజేయును గాక. కాబట్టి అతడి సమాచారము తెలుసుకొని లేచి తన ప్రాణమును కాపాడుకున్నటకై పోయి యూదా సంబంధమైన బెర్షెబాకు చేరి అతడ ఉండుమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బద్రీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, అంత మటుకు చదవమ్మా. ఇంత మటుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేశాను. నా ప్రాణము తీసుకొనుమని ప్రార్థన చేశాను. అతడు బద్రీ వృక్షము క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతని ముట్టి లేచి భోజనము చేయమని చెప్పాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ దినము దేవుడు, ఈ సంవత్సరంలో దేవుడు మన కౌన్సిలర్ గారిని మన మందిరంలోకి నడిపించాడు. మరి వారిని ముందుగా ఆహ్వానిద్దాం. వాక్యములోనికి వెళ్ళక రాజుల గ్రంథము 19వ అధ్యాయంలో మొదటి నుంచి బయలుపరచబడిన మాట ఇక్కడ చూస్తే ప్రవక్త గారు ఏలియా ప్రవక్త విషయంలో ఇక్కడ ఏమి జరిగిందనేది ఒకటి చూద్దాం. కర్మేలు పర్వతం మీద సాధించిన విజయం యొక్క ఉత్సుకత చెదిరింది. ఇక్కడ ప్రవక్త గారి విషయంలో ఏమైపోయిందంటే ఏలియా గారు మరి తన స్వంత పరిస్థితి వైపు చూసుకుంటూ భయపడుతూ క్షీణించిన స్థితిలో ఉన్నాడు. ఏ స్థితిలో ఉన్నాడండి? తనకున్నటువంటి పరిస్థితులను ఎదుర్కొంటూ, తనకు ఎదురవుతున్న సమస్యలను గమనించుకుంటూ, తనకు దేవుడిచ్చిన భాగ్యాన్ని, ఆధిక్యతను మరచి తను ఏం చేశాడు? లైఫ్లో అప్ అండ్ డౌన్ అవుతుంటాయని చెప్పి ఆయన ఏం చేశాడంటే క్షీణ స్థితిలోనికి, అంటే దిగజారిన స్థితిలోనికి వెళ్ళిపోయాడు. బాగా గమనించండి ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ దేవుని ప్రవక్తలకు కూడా వారు మనుషులే కదా, వారు మనుషులే అని జ్ఞాపకం చేస్తుంది ఇక్కడ ఈ వాక్యం. అయితే వారు కూడా మన వల్లనే, వారికి కూడా ఏముంటాయి? పరిమితులు ఉంటాయి, లిమిట్స్ ఉంటాయి, బలహీనతలు ఉంటాయి, లోపాలు కూడా ఉంటాయి. అదేంటండి, ప్రవక్తలు దైవజనులకు బలహీనతలు, లోపాలు, లిమిట్స్ ఉండవు అనుకుంటున్నారేమో. వారికి కూడా లిమిట్స్ ఉంటాయి, లోపాలు ఉంటాయి, బలహీనతలు ఉంటాయి.
అయితే ఇక్కడ అదే బయలుపరచబడింది. తనకున్నటువంటి బలహీనత, తనకున్నటువంటి లోపాలు, తనకున్నటువంటి పరిమితులు అన్ని అడ్డు వచ్చేసాయి. అతను చేయించున్న క్రమములో ఒక ఉత్తర్వు వచ్చింది. వచ్చేసరికి ఎంతటి వాడైనా భయపడవలసిన పరిస్థితి వస్తుంది కదా. నాకు ఎదురు లేదు, నాకు ఏ సమస్య రాదు, ఇక నేనే రాజును నేనే మంత్రిని అనుకున్న సమయంలో ప్రవక్త గారికి యెజెబెలు నుండి సమాచారం వచ్చింది. రాగానే భయపడిపోయాడు. ఏం చేశాడండి? పారిపోయిన స్థితిలో కనబడుతున్నాడు. దేవుడు చేసినటువంటి క్రమాన్ని మర్చిపోయాడు. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అన్నది మరచిపోయాడు. అందుకే యాకోబు గారు రాస్తారు చక్కని మాట చూడండి. 5వ అధ్యాయము 17, 18 వచనాలు త్వరగా చదవమ్మా. యాకోబు గారు రాస్తున్న మాటలు గమనించు. 5వ అధ్యాయము 17, 18 వచనాలు. మన వంటి స్వభావం గల మనుష్యుడు. హల్లెలూయా. ఎవరండి? ప్రవక్త గారు ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరంలో వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరల ప్రార్థన చేయగా ఆకాశం వర్షింపజేసింది, భూమి తన ఫలము. మనలాంటి స్వభావం గల వ్యక్తే, కానీ ప్రార్థనతో వర్షాన్ని ఆపగలిగాడు, రానివ్వగలిగాడు. అంటే ఏ వ్యక్తిలోనైనా దేవుని గొప్పతనం ఉంటుంది. అది తెలియకనే మనం ఏం చేస్తున్నాం? కిందికి వచ్చేస్తున్నాం. అనగా దేవుడు నేను ఉన్నత స్థానంలో పెడితే నీ మటుకు నువ్వు నీ ఆలోచనతో వెళ్ళి క్రిందికి వెళ్ళిపోతున్నావు. కీర్తనకారుడు 103వ కీర్తనలో వ్రాయబడిన మాట చూడమ్మా. 13, 14లో రాసిన మాటలు ఒకసారి చూడండి. ఎంత చక్కగా తన కుమారుల ఎడల జాలిపడినట్లు తండ్రి తన కుమారుల ఎడల తన కుమారుడి ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. హల్లెలూయా. తన యందు భయభక్తులు కలిగిన జీవితంతో ఉన్నాడు కాబట్టి ఏలియా మాట విన్నాడు. ఈరోజు నీవు నేను మనము ఆయన యందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే నీ మాట కూడా దేవుడు వింటాడు. వింటాడా? వింటాడు. అందుకే ఇక్కడ గమనించండి. ఇక్కడ ఈరోజు మనం ఇక్కడ కూర్చొని ఉన్నాము ఆయన సన్నిధానంలో. మనలో చాలా మందికి కూడా ఇటువంటి పరిస్థితులు ఎదురై ఉండవచ్చు. ఉంటున్నాయా? లేక ఎదుర్కొనే స్థితికి రావచ్చు. దేనికైనా సిద్ధంగా ఉండాలి కదా. ఇక బయలుపరుచిన మాట చూడండి. ఏలియా యొక్క పరిస్థితి ఆహార విషయము, విశ్రాంతి, భద్రత అనే శారీరక అవసరాలు దేవుడు ఎలా మొదటిగా తీర్చాడో చూడండి. చదవమ్మా. బద్రి వృక్షం కింద ఏమైపోయింది? మొదటి రాజులోని పెళ్ళు 19వ అధ్యాయము చదువు. అయితే అతడు బద్రి వృక్షం కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతని ముట్టి అతడు అలిసిపోయిన స్థితిలో భయముతో ఆందోళనతో ఇక నీకు చావే శరణము అనుకున్న సమయంలో దేవుడు చేస్తున్న కార్యం చూడమ్మా. చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీల బుడ్డియు కనబడెను. కనుక అతడు భోజనం చేసి పరుండెను. చూడు, అలసిపోయి భయాందోళనతో కూర్చున్న వ్యక్తికి దేవుడు ఇస్తున్నది ఏంటి? మొదట నీ పరిస్థితిని గమనించాడు దేవుడు. నీవు ఆకలితో ఉన్నావు, భయము కలిగిన ఆకలితో ఉన్నావు. ముందు నీ కడుపు నింపాలి, తర్వాత నీతో మాట్లాడదాం. అలసిపోయి వచ్చిన స్థితిలో ఉన్న వారికి, అలసి మన దగ్గరికి వస్తున్న వారికి మనం ముందు ఏం చేస్తాం? నీళ్ళు ఇస్తాం, తర్వాత అన్నం పెడతాం, తర్వాత ఏం చేస్తాం? కూర్చోబెట్టి మాట్లాడడం మొదలు పెడతాం. దేవుడు కూడా అదే చేశాడు. అయ్యా, నువ్వు భయపడొచ్చావు, నేనున్నానని నీకు తెలియదా? ఎందుకు భయపడొచ్చావు అని కోప్పడ్డా?
ముందేం చేశాడు? తన ఆహారపు విషయంలో, విశ్రాంతి విషయంలో, భద్రత అనే శారీరక అవసరతలను దేవుడు తీర్చాడు మొదటిగా. ఈరోజు నీ పరిస్థితిని కూడా అలాగే తీర్చునుగాక. ఆ తర్వాత దేవుడు అతని మానక ఆత్మీయ పరిస్థితిలో దేవుడు వ్యవహరిస్తున్నాడు. ముందు అన్నం పెట్టాడు, తర్వాత ఏం చేశాడు? నెమ్మది కలిగి ఉండు నాయనా అని ఇప్పుడు మాట్లాడడము మొదలు పెట్టాడు. అదే నిశ్శబ్దములో దేవుని గుసగుస. మనం ఏం చేస్తాం? వాడి ఆకలి చూడం, వాడు అలసిపోయిన చూడం, ఏంది వాడిని ఏం చేస్తాం? ఇంకా వాడిని నిరుత్సాహంలోకి తీసుకుపోతాం. వాడు ఎందుకు వచ్చిర్రా బాబు అనుకున్నట్టుగా ఉంటాడు. అలా చూశాడా దేవుడు? ఏం చేశాడు? కడుపును చూశాడు, విశ్రాంతిని చూశాడు, ఓదార్చాడు. అలా నీవు ముందుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఏలియా అయితే ఇంత చేసిన ఆయన పరిస్థితి ఎలాంటి అంటే మానసిక పరిస్థితిని దేవుడు ఎలా గమనించాడో చూడండి. ఏలియా ఏమనుకోవడం తెలుసా? రామ 19వ వచనానికి రా. 19వ అధ్యాయంలోనికి వచ్చి 10వ వచనం చదువు, 9 చదువు, బాగుంటుంది. అచ్చట ఉన్న యొక్క గుహలోకి చేరి చూడు, తిన్నాడు. ఏం చేసిండండి? గుహలోనికి వెళ్ళి బస చేసి చూడండి, అతడు లేచి భోజనం చేసి ఆ భోజన బలము చేత 40 రాత్రింపగలు ప్రయాణం చేసి దేవుని పర్వతమని పేరు పట్టబడిన హోరేబునకు వచ్చి అచట యొక్క ఉన్న గుహలోకి చేరి బస బలమిచ్చి, ఆహారాన్ని ఇచ్చి, ధైర్యాన్ని ఇచ్చి, పారా బాబు అని చెప్పి హోరేబు పర్వతం, అంత ఎత్తుగల పర్వతంలోనికి తీసుకుపోయి నిలబెడితే ఏం చేశాడు? ఆ గుహలోనికి వెళ్ళి బస చేసి యెహోవా అతనికి ప్రత్యక్షమై, ఏలియా ఇతను నీవేమి చేయించున్నావని అతను అడగగా, ఇక్కడ చూడండి అసలు పాయింట్ కొద్దాం. 10వ వచనానికి వచ్చేసరికి అతడు ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠమును పడగొట్టి నీ ప్రవక్తల ఖడ్గము చేత హతము చేసి సైన్యములకు అధిపత్యకు దేవుడునగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేనొక్కడును మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసివేయటకు చూచుచున్నారని చూసారా? ఆయన ఒక్కడు మాత్రమే రోషము గల దేవుడు తోడుగా ఉన్నాడు. మరి నేనొక్కనే అని చెప్పి ఏం చేశాడంటే కొంచెం మరచిపోయాడు. అతడు ఓబద్యాను అక్కడి నుంచి మొదటి నుంచి చదువుకుంటూ వస్తే, మరియు కర్మేలు పర్వతం యొద్ద సంభవించిన మార్పును మర్చిపోయాడు. దేవుడు చేసిన కార్యాలు మరచిపోయి నేను ఒక్కనేనయ్యా సాధించే వీరాతి వీరుణ్ణి అని గర్వించాడు. 14వ వచనంలో కూడా అదే మాట రాయబడి ఉంటుంది. చదువు. అందుకతడు ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠమును పడగొట్టి నీ ప్రవక్తల ఖడ్గము చేత హతము చేసిరి సైన్యములకు అధిపతి దేవుడకు మహారోషం గలవాడనై నేను ఒకడును మాత్రమే నేను అని సంబోధించుకున్నాడు. నేను ఒక్కడిని మాత్రమే అనుకున్నావా? పడిపోతావు. జాగ్రత్త సుమ. ఇక్కడ అదే జరిగింది ప్రవక్త విషయంలో. చూడండి, యెహోవా కొరకు మహారోషం కావడమై నేను ఒకడును మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణము తీసివేయటకు చూచుచున్నారని ఇంద్రబాబు ఈయన పడుకున్నామంటే ఇది సమాధానం చెప్పాడు. అయ్యా నేను ఒక్కనేనయ్యా, నీ కొరకు రోషము గలవాడనై ఎదిరించడానికి నిలబడితే నన్ను వాళ్ళు అందుకే దాక్కున్నా. మరి రోషం గలవాడు ఎదురుకుపోవాలి కానీ పడుకొని తిని గుహలో పడుంటాడండి? ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా అనే ఆలోచన విధానంలోనికి వెళ్తున్నానండి. అందుకే దేవుడు సురకలేస్తున్నాడు. ఇది నా నిశ్శబ్దంలో దేవుని గుసగుస అంటే ఇదేనండి. ఆయన నిశ్శబ్దంగానే ఉంటాడు. ఆయన గుసగుస నీకు కూర్చుకుంటుంది.
జాగ్రత్త సుమ. అందుకే ఏమంటున్నాడంటే 18వ అధ్యాయంలోకి వెళ్ళమ్మా. 18:37 వచనం చూడు. యెహోవా ఆ. నా ప్రార్థన ఆలకించుము. యెహోవా నీవే దేవుడవై ఉన్నావు. నీవు వారి హృదయంలో నీ తట్టుకు తిరగచేయదు అని ఈ జనులకు తెలియజేయనట్లుగా నా ప్రార్థన అంగీకరించు. అప్పుడు ప్రార్థన చేయమన్నాడు. ఇప్పుడేమో ఏం చేశాడు? దేవుడు మాట విన్నాడు, అయిపోయిందని చెప్పి రోషం గలవాడు పోయి దాక్కున్నాడు. శత్రువుకు భయపడ్డాడు. శత్రువును అధిగమించే శక్తి పొందుకున్నటువంటి ప్రవక్తను నిలబెడితే ఎదురుగా భయపడిపోయి ఆనాడేమో ప్రార్థన చేశాడు, ఈనాడేమో భయపడిపోయి ఒక స్త్రీకి భయపడిపోయి గుహలో నిద్రించుచున్నాడు. ఈ దినము జాగ్రత్త సుమ. ముందున్న ఆసక్తిని కనపరచాలంటున్నాడు దేవుడు. ముందు ఏ ధైర్యముతో నిపుణముతో దేవుడు ఉన్నాడని నువ్వు కార్యాలు చేపట్టావో అదే ఆరంభము నుంచి అంతము వరకు కూడా అదే విధంగా నువ్వు నిలబడాలి. ఎగ్జాంపుల్ అక్క మన ముందు కనపడుతుంది. ఈరోజు నువ్వు నేను కనపడవచ్చు. లిమిట్స్ లేవండి దేవుని దగ్గర. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము గమనించండి. దేవుడు మన హృదయంలో నూతన పరిచయ పనిలో ఉన్నాడనేది గమనించాలి. అది గమనించకనే నేనొక్కనేనయ్యా నిలబడ్డా. కానీ పరిస్థితులండి, పరిస్థితులు, నీ పరిస్థితులను అధిగమించే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. మరిచాడు ప్రవక్త. చూసారా? అందుకే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2-3 వచనాలు చదవమ్మా. రోమీయులకు రాసిన పత్రిక. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన వలన రూపాంతరము పొందుడి. అదండి ఈ లోక మర్యాదను అనుసరించి, అంటే ఈ లోకంలో జరుగుతున్న పరిస్థితులను చూసి నువ్వు లొంగిపోకూడదు. నూతన పరచబడాలి. అంతేగాని నూతనమేమో కానీ రుద్రభవాని చేతిలో మేమెందుకు చావాలా అన్నట్టుగా వాని చేతిలో మేమెందుకు నలగాలి అపవాదికి భయపడిపోతున్నారు. భయపడకండి అని గుర్తు చేస్తున్నాడు. ఈ విషయాన్ని గమనించు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎప్పుడైతే నీ మనస్సును దేవుని వైపునకు త్రిప్పినప్పుడు మాత్రమే ఇది సాధ్యం. లేకుంటే ఏమైపోతుందో తెలుసా? పారిపోయే స్థితికి వస్తాం. రా 11వ వచనానికి రమ్మా. 1 రాజులు 11వ వచనానికి రా. ఎందుకు నీ శబ్దంలో దేవుని కోసం సోయడ బయలుపరుస్తున్నాడు. అందుకు ఆయన నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచి ఇండుమని సెలవిచ్చాడు. అంతటా యెహోవా ఆ వైపున సంచరించుచుండగా బలమైన పెనుగాలి లేచెను. యెహోవా భయమునకు పర్వతములు ఏమైందండి? యెహోవా భయమునకు బాగా గమనించండి. మాట్లాడా? కార్యం చేశాడా? ఏమన్నా కార్యాలు చేశాడా? మాట్లాడిన విధానం నిలబడిందా? నిశ్శబ్దములో ఆయన గుసగుస ఏమైంది? పర్వతము బద్దలైంది. ఈరోజు నీ సమస్య, నువ్వు చెప్పుకోలేని సమస్య, నీవు ఆయన సన్నిధానంలో మౌనముగా ఉన్నా ఆయన నీ హృదయం ఉన్న వాంఛను నెరవేరుస్తాడు. నిశ్శబ్దములోనే గుసగుస జరిగిపోయింది అక్కడ. చదవమ్మా. శిలలు చిన్నాభిన్నములాయను గాని యెహోవా గాలి దెబ్బ యందు ప్రత్యక్షము కాలేదు. గాలిపోయిన తర్వాత భూకంపము కలిగెను గాని ఆ భూకంపమునందు యెహోవా అయిందా? ప్రత్యక్షమైందా? మాట్లాడిందా? చేయగాని అక్కడ కార్యం జరిగిందా? ఏమీ కాలేదు. కానీ నిశ్శబ్దములే కార్యము చేశాడు. ఈరోజు మన జీవితంలో కూడా నిశ్శబ్దములే ఆయన కార్యము కనపడును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగా గమనించు.
మన వైపు మనము కేంద్రీకరించినప్పుడు కాదు. అవుతుందా? నీ మీద నీవు ఎప్పుడైతే నీ సామర్థ్యాన్ని నువ్వు ఎప్పుడైతే నేను చెయ్యగలను అనుకుంటావో ఆ రోజు కాదు. ఎప్పుడైతే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఆయన నా వెనుక ఉన్నాడన్నప్పుడే నీ కార్యము కనబడుతుంది. మనుషుల గొప్పతనం ఎప్పుడు అవుతుందండి? దేవుడు నీతో ఉన్నప్పుడే. నీ గొప్పతనం ఎప్పుడు బయలుపరుస్తుందో తెలుసా? నేనే అనుకున్నావా? పడిపోతావు. దేవుడు నా పట్ల ఉండి కార్యము చేస్తాడు, నాతో ఉన్నాడు, ఆయన ఆత్మ కార్యము నాలో పని చేస్తుంది అన్నప్పుడే అది బయలుపరచబడుతుంది. అక్కడ సంభవించినటువంటి ప్రకృతి శక్తులు వారి పురాతన దేవతలను సూచిస్తున్నట్టు నిజమైన మరియు అన్నిటికీ సృష్టికర్త అయిన మన దేవుడు తన మాటలతో, నిమ్మలమైన మాటలతో కార్యం కనపరిచాడు. అంతేనా? ఖాళీ శబ్దం లేకుండా కార్యం జరిగిందండి. మరి ఎలా అయిపోయిందో తెలియదండి అనుకున్నట్టుగా. 12వ వచనం చదవమ్మా. 12వ వచనం. ఆ భూకంపమైన తరువాత మెరుపు పుట్టెను గాని ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలంగా మాట్లాడు ఒక స్వరము వినబడెను. హల్లెలూయా. నిశ్శబ్దములో గుసగుస ఒక స్వరము వినపడ్డదండి. ఎదురుకొచ్చి నిలబడ్డా, చేయబట్టాడా, వాక్కు రిలీజ్ చేశాడా, ఆగు అన్నాడా, పగిలిపోనుగాక అన్నాడా? ఏమీ అనలేదు. కార్యాలన్నీ జరిగినాక ఒక స్వరము వినపడింది. దేవుడు సమస్తమును తన స్వాధీనంలో ఉంచుకొని ఉన్నాడనే సత్యము ఏలియాకు నూతనమైన ఉద్దేశాన్ని అక్కడ సమకూర్చింది. ఏలియా దాన్ని విని తన దుప్పటితో ముఖం కప్పుకొని బయలుదేరి గుహవాకిట నిలిచాను. అంతలో ఏలియా, ఇతను నీవేమి చేయించున్నామని ఒకడు పలికిన మాట అతనికి వినబడు. హల్లెలూయా. ఈరోజు నీకు అలాగే వినబడును గాక. నువ్వు మౌనంగా ఉండి, నిశ్శబ్దంగా ఉండి దేవుని కార్యాలు ఇక్కడ గమనిస్తే ఈ వాక్య భాగ్యము ఏంటో తెలుసా? ఈ వాక్యంలో ఉన్న భాగాన్ని, ఆ భాగ్యాన్ని దేవుడు బయలుపరుస్తున్నాడు. ఈ దినం ఏంటో తెలుసా? మన నిరాశలో, ఒంటరితనంలో కూడా దేవుడే స్థితిగతులను తన స్వాధీనంలో ఉంచుకున్నాడని తెలియపరుస్తుంది. ఏంటి? మన నిరాశ. ఈరోజు నిరాశతో ఉన్నావేమో, ఒంటరితనంతో ఉన్నావేమో. దేవుడు తప్ప ఎవరు నీ స్థితిగతులను మార్చలేరు. నీ నిరాశను తొలగించబోయే దేవుడు, నీ ఒంటరితనాన్ని తొలగించబోయేది దేవుడే. తన స్వాధీనంలో ఉంచుకొని ఉన్నాడని ఈరోజు నీకు నిఖచ్చితంగా తెలియపరుస్తున్నాడు. అది ఎవరైనా సరే, నీవు కావచ్చు, నేను కావచ్చు, మనం కావచ్చు, ఎవరిమైనా దేవుడు తప్ప కార్యాలు చెయ్యడు. దేవునికి మహిమ కలుగును గాక. మనము ఊహించుకున్న విధముగా మన మొరను ఆయన ఆలకిస్తాడు. నువ్వు ఇంకా కొన్నిసార్లు ఇక్కడ కూర్చొని ఆయనతో నిమ్మలమైన స్వరాన్ని గ్రహించే జ్ఞాపక శక్తి నీకు కావాలి. ఎప్పుడైతే గ్రహిస్తావో ఆ నిశ్శబ్ద గడియల్నే ఆయన స్వరము నీకు స్పష్టంగా వినబడుతుంది. లేకపోతే వచ్చాం, వెళ్ళాం, పోయాం అన్నట్టుకుంటే ఆయన స్వరాన్ని నీవు కొనలేవు. అందుకే నువ్వేం చేయాలి? ప్రార్థన చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో బయలుపరచబడిన మాట చూడండి, 5 నుంచి 10 వచనాల్లో ఉంటుంది. అక్కడ రహస్యమందు తలుపులు వేసుకొని దేవుడితో మాట్లాడాలి. ఈరోజు నిశ్శబ్దంలో దేవుడు మాట్లాడతాడు. ఇంటికి వెళ్ళినాక చదువుకోండి. నువ్వు ఏ విధంగా దేవుడితో మాట్లాడాలో, ఏ విధంగా దేవుడు నీతో మాట్లాడతాడో. నిశ్శబ్దంలో గుసగుస. గుహలో ఉన్నటువంటి ఏలియా ప్రవక్తతో ఏ విధంగా మాట్లాడి కార్యాలు చేశాడో చూసారా? ఆ విధంగా నీతో ఈ దినము మాట్లాడబోతున్నాడు దేవుడు. ఈ లోకంలో ఉన్నటువంటి రణగొణ ధ్వనుల మధ్య దేవుని మృద స్వరాన్ని వినడానికి వేగిర పడదాం. రణగొణ అంటే ఏంటి తెలుసా? ఇటు చూస్తే సమస్యలు, ఇటు చూస్తే లోకం, ఇటు చూస్తే దేవుడా, ఏమీ అర్థం కాదు. అబ్బో, మనకున్న సమస్యలు తలబట్టలేమండి.
వాడి గోల, వీడి గోల, ఇంట్లో గోల, పిల్లం గోల, భార్య గోల, ఓ రకరకాల పిల్లల గోల. బయటికి వెళ్తే ప్రశాంతత, ఇంటికి వస్తే రణగొనే. కానీ ఇంట్లో రణగొనే, బయట రణగొనే. వాటి మధ్యలో దేవుని మృద స్వరాన్ని వినడానికి వేగిరపడు. అందుకే యోహాను సువార్త 11వ అధ్యాయం 27-28 వచనాలు చూడాలి త్వరగా. యోహాను సువార్త 11వ అధ్యాయం 27-28 వచనాలు వ్రాయబడిన మాట. అవును ప్రభువా, నీవు లోకమునకు రావాల్సిన దేవుని కుమారుడు. 11వ అధ్యాయము 27-28 వచనాలు. 10వ అధ్యాయము సారీ. నా గొర్రెలు నా స్వరము వినెను, నేను వాటిని నెరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్య జీవం నిచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికి నశింపవు. ఎవడును వాటిని నా చేతుల నుండి. ఆయన గొర్రెలైతే ఆయన స్వరం వింటాయి, నా బిడ్డలైతే నా మాటలు వింటారు. అంతేనా? నా బిడ్డలు కాకపోతే మన బిడ్డలు కాదు, మన మాట ఎందుకు వింటారని దేవుడు కూడా అంటాడు. ఎప్పుడైతే నీవు ఆయన అంగీకరిస్తావో ఆయన నీ మాటను అంగీకరిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మన కొరకు ఏర్పరిచిన మార్గంలో నడవడానికి ఆయనపై విశ్వాసం ఉంచుదామా? నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవము అంటున్నాడు. అంతేగాని లోకంతో కాదు అంటున్నాడు. లోకంలో ఏముంటుందండి? శరీరాశ, నేత్రాశ, జీవం పుట్టాము. లోకం ఉట్టిపోకనే. జాగ్రత్త సుమా. ఆ మార్గం కావాలా, ఈ మార్గం కావాలా, ఏదో నువ్వు తేల్చుకో. అప్పుడే ఏ మార్గము తెలియక గుహలో కడుపునిండా పెడితే ఏం చేశాడు? పడుకున్నాడు. రే ఏంద్రా బాబు, నువ్వు ఏం చెప్పినా ఏం చేస్తున్నావు? మనం అంటాగా అట్లే దేవుడు అంటున్నాడు రా అని చెప్పి నిశ్శబ్దంలోనే కుసకుస కార్యాలు చేశాడు దేవుడు. ఈరోజు మన జీవితంలో కూడా నిశ్శబ్దంతో ఉన్నావా? దేవుడు కార్యాలు చూస్తా. అంతేగాని రణగుణ మధ్యలో నేను కూడా గుణగుణగా ఉంటావనట. గుణగుణగా చేస్తాడు అపవాది, గలిబిలి చేస్తాడు అపవాది. వాడి చెరలోనికి వెళ్తావా, దేవుడి చెరలోనికి వస్తావో నిర్ణయించుకోమంటున్నాడు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక చివరిగా 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడమ్మా. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయైన దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు, లోకం వైపు కాదు, యెజబేలు వైపు చూసి భయపడ్డ ప్రవక్త ఏలియా ప్రవక్త గారు, రోషము గల దేవుని కలిగి ఉన్న ప్రవక్త గారు, యెజబేలు స్త్రీ పంపించినటువంటి ఏదైతే ఈరోజు నిన్ను హతము చేస్తా అని బయలుపరిచినటువంటి వర్తమానానికి భయపడి పారిపోయి ఇక అలసిపోయి కూర్చున్న వ్యక్తితో దేవుడు మాట్లాడి 40 రోజులు ఏం చేశాడు? 40 రాత్రులు పగలు బలమిచ్చి నిలబెట్టి మరలా పో అంటే పోయి గుహలో పడుకుంటే మరలా అక్కడికి వెళ్ళాడు. దేవుడు నిలబెట్టాడు. ఈరోజు నిన్ను కూడా పలుమార్లు దేవుడు నిలబెడతాడు. నీవు దేవునితో ఈ దినము అంటున్నాడు విశ్వాసానికి కర్త అయిన ఆయన వైపు చూసినప్పుడు నిన్ను నిలబెడతాడు నా దేవుడు. కాబట్టి ఈరోజు అంటున్నాడు నీవు దేవునితో ఒక పరిశుద్ధ దినము కలిగి ఉండడానికి తీర్మానించుకో. ఈ దినం ఒక్క దినం ఆయనతో గడుపు, నిశ్శబ్దంగా ఒక్క దినము మౌనంగా ఉండి గడుపు. నీతో మాట్లాడి గుసగుస చేయబోతున్నాడు, కదిలించబోతున్నాడు. అందుకే మనం ఏం ప్రార్థన చేయాలి తెలుసా? అయ్యా, నన్ను ప్రక్కతోవకు బంధించే పరధ్యానాల నుండి నీతో సమయము గడిపేందుకు నా మనస్సును నిన్ను కూర్చిన నా ఆలోచనను పునరుద్ధరించుకునే ధన్యత నాకు ఇవ్వయ్యా అని ప్రార్థించు. దేవుని కార్యాలను చూస్తా. దేవునికి మహిమ కలుగును గాక. నిశ్శబ్దంలో గుసగుస. ఏలియా ప్రవక్తకు ఏ విధంగా నిశ్శబ్దంలో ఏం చేశాడు? ఎవరు కనపడని ప్రాంతంలోనికి వెళ్ళాడు. ఏం చేశాడు? పరున్నాడు. పరుండినటువంటి వ్యక్తిని దేవుడు లేపాడు. లేయి,
నువ్వు ఇంకా అలసిపోలేదురా బాబు, చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. రా నాతో నడు, నేను పిలుచుకున్నాను. నువ్వు ఆశామాష వ్యక్తివి కాదు, నువ్వు రోషము గల దేవుణ్ణి కలిగి ఉన్నావు కాబట్టి దేవుని కార్యాలు ఇతరులకు బయలుపరచాలి. అంతేగాని తిని నీకు ఆహారాన్ని ఇచ్చాను, భద్రతని ఇచ్చాను, ధైర్యాన్ని ఇచ్చానని చెప్పి తిని పడుకోవడం కాదురా బాబు. రా దేవుని కార్యాలు చూద్దామని నిశ్శబ్దంలోనే ఆయన కుసకుసను బయలుపరిచి గొప్ప కార్యాన్ని ఎదురుగా సాక్ష్యాన్ని నిలబెట్టాడు. రోషము కలిగిన దేవుని కలిగి ఉంటే ఎలా కార్యాలు ఉంటాయో నిశ్శబ్దంలో కూడా కార్యాలు కనపరుస్తాయి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థించాలి. ఎవరిని ప్రార్థించాలి? నన్ను ప్రక్క త్రోవకు, అందరూ పలకండి ఒకసారిగా, నన్ను ప్రక్క త్రోవకు మళ్ళించే పరధ్యానాల నుండి, ఆలోచనల నుండి, నన్ను కుయుక్తిపరిచే అపవాది నుండి తొలగించి నీతో సమయమును గడిపేందుకు నా మనస్సును, నిన్ను గూర్చిన నా ఆలోచనను పునర్తించుకునే ధన్యత నాకు ఇవయ్యా. ఈ దినమై పొందుకొని నా జీవితాన్ని ముందుకు కొనసాగింపు చేస్తాను. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన